పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జనసేనలో అసమ్మతి సెగలు చెల్లారలేదు. ప్రజాగళం సభ వద్ద జనసేన అసంతృప్తి నేత విడివాడ రామచంద్రరావు అనుచరులు ఆందోళన చేపట్టారు. తణుకు జనసేన టికెట్ ఆశించి భంగపడ్డారు రామచంద్రరావు. ఆ సీటుని ప్రకటించినప్పటి నుంచి తనతో చర్చించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా అసమ్మతి నేతల నిరసన తెలిపారు. కాసేపట్లో ప్రజాగళం సభకు హాజరు కానున్నారు చంద్రబాబు, పవన్. అయితే విడివాడ రామచంద్రరావు సభకు దూరంగా ఉంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తణుకు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజాగళం యాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేరుకోవడం జరిగింది. చంద్రబాబు కూడా మరి కొద్దిసేపట్లో హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అయితే జనసేన నేతలు, కార్యకర్తలు కొంతమంది సభా వేదిక వద్ద అయితే కూడా నిరసన దిగడం జరిగింది. విడివాడ రామచంద్రరావు అనుచరులు అయితే కూడా ఈ నిరసన చేపడుతున్నారు. తణుకు నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ వారాహ యాత్రలో పర్యటించిన సందర్భంలో ఇది తణుకు నియోజకవర్గం నుంచి విడివాడ రామచంద్రరావు ఈసారి పోటీ చేస్తారు అని మాటలు ఇవ్వడం జరిగింది. అటు మాట ఇచ్చి పవన్ కళ్యాణ్ మాట తప్పడమే కాకుండా సీటు కేటాయించిన తర్వాత ఇంతవరకు కనీసం మర్యాద పూర్వకంగా కూడా విడివాడ రామచంద్రరావుతో పవన్ కళ్యాణ్ కలిసి కనీసం సీటు గురించి చర్చించిన సందర్భం లేదనేది కూడా కొంత మనస్తాపానికి విడివాడ రామచంద్రరావు గురవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు పెద్ద ఎత్తున జరిగేటువంటి ప్రజాగళం సభకు కూడా దూరంగా ఉంటున్నారు. ఆయన దూరంగా ఉండడంతో పాటు దూరంగా ఉన్న నేపథ్యంలోనే ఆయన అనుచరులంతా కూడా విడివాడ రామచంద్రరావు ఫ్లెక్సీలతో మాట తప్పాను, క్షమించమని చెప్పి అడిగిన అదే నోటితో కనీసం మర్యాద పూర్వకంగా కూడా ఆయన కలిసి పరామర్శించలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించి జనసేన నేతలు, కార్యకర్తలు అయితే కూడా సభా వేదిక వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సభా వేదిక వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా చోటు చేసుకున్నాయి. ఒక పక్కన జనసేన విడివాడ రామచంద్రరావు అనుచరులు అయితే కూడా నిరసన తెలుపుతుంటే, మరో పక్కన అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ ఎవరైతే కంటెస్ట్ ఉన్నారో ఆ అభ్యర్థి అనుచరులు అయితే కూడా టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ సభా వేదిక వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి దాటిసిన నేపథ్యంలో ఇటు విడివాడ రామచంద్రరావు అనుచరులు, అటు పక్కన టీడీపీ కార్యకర్తలు ఒకరికొకరు జై విడివాడాన్ని, ఒకరంటే మరొకరు జై అరిమిల్లి రాధాకృష్ణ అంటూ కూడా సభా వేదిక వద్ద నినాదాలు చేస్తూ ఓరెచ్చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సభా వేదిక నిర్వాహకులు అయితే కూడా జనసేన విడివాడ రామచంద్రరావు అనుచరులు ఎవరైతే నిరసన తెలుపుతూ అటు ప్లకార్డులతో నినాదాలు చేస్తున్నారో అటువంటి నినాదాలు వినపడుకోకుండా మైక్ సౌండ్ తో పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి సభా వేదిక వద్ద కూడా కొంత గందరగోళ వాతావరణం అయితే కూడా సృష్టించడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో మరికొద్దిసేపట్లోనే సభా ప్రాంగణం వద్ద సభకు అటు అతిథులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్న నేపథ్యంలో ఇది విడివాడ అనుచరులు ఏ విధంగా ఇటు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా కొంత అందరూ కూడా కొంత ఉధృతంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే విడివాడ రామచంద్రరావు అయితే కూడా తన అనుచరులకు ఎవరో కూడా తన గురించి ఎవరో కూడా అల్లర్లు చేయొద్దు, ఇటువంటి నిరసన తెలపొద్దని కూడా వాళ్ళ అనుచరులకు అయితే కూడా చూపించిన సందర్భం అయితే కూడా కనబడుతుంది. కానీ అనుచరులు మాత్రం తమ నాయకుడికి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు తాము నిరసన తెలుపుతామని కూడా చెబుతున్న పరిస్థితులు తణుకులో నెలకొని ఉన్నాయి. థాంక్యూ శ్రీనివాస్.